చాలా మంది వ్యవసాయదారులకి ఒక డౌట్ ఉంటుంది. డైరోటెక్స్మో, ఆక్వాటెక్స్మో రెండు ఒకటేనా వేరువేరా? అసలు రెండిటికి టెక్స్మో అని ఎందుకు ఉంటుంది అనేది ఈ రోజు అయితే మనం తెలుసుకుందాం. టెక్స్మో ఇండస్ట్రీస్ అనేది 1956వ సంవత్సరంలో తమిళనాడులోని కోయంబత్తూరులో ఆర్ రామస్వామి గారు అయితే స్థాపించారు. టెక్స్మో ఇండస్ట్రీస్ స్థాపించిన కొన్ని సంవత్సరాలకే సీకే ఇండస్ట్రీస్ అయితే స్థాపించారు. అంటే అంతర్జాతీయ పరంగా వీళ్ళ మోటారీ పంపులోని సెల్ చేయడానికి సీకే ఇండస్ట్రీస్ అయితే స్థాపించారు. రెండు సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. అదే సమయంలో ఆర్ రామస్వామి గారు అయితే చనిపోవడం జరిగింది. ఆర్ రామస్వామి గారు చనిపోయిన తర్వాత వీరి కుటుంబంలో ఒకరు టెక్స్మో ఇండస్ట్రీ తీసుకుంటే ఇంకొకరు సీకే ఇండస్ట్రీ తీసుకున్నారు. అప్పుడు సీకే ఇండస్ట్రీస్ తన పేరుని టెక్స్మోగా మార్చుకుంది. అప్పుడే డీలర్లలోనూ కస్టమర్లను ఒక గందరగోళం ఏర్పడింది. ఏది అసలైన టెక్స్మో అని. 1996వ సంవత్సరంలో టెక్స్మో ఇండస్ట్రీస్ తన పేరుని టైరు పంపుగా మార్చుకుంది. అలాగే సీకే ఇండస్ట్రీస్ ఆక్వాటెక్స్ ఇండస్ట్రీస్ ఆక్వా గ్రూప్గా తన పేరు మార్చుకుంది. అలాగే ఏటీఎక్స్ అనే పేరుతో ఇప్పటికీ 30 దేశాలకు పైగా ఎగుమతి అయితే మోటార్ని పంపులను చేస్తున్నారు. అందులో జపాన్ కంపెనీ కూడా ఒకటి. మరి మీరు తీసుకుంటే టైర్ పంపులో తీసుకుంటారా, లేక ఆక్వాటెక్స్లో తీసుకుంటారా? ఒకసారి కామెంట్ చేయండి. ఉంటాను మరి.